హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్క బుల్లెట్, ఒక్క మిసైల్, ఒక్క అనుభవం, ఇవేవీ అవసరం లేదు. ఒక కాగితపు నోటు చాలు ఒక దేశాన్ని కూల్చడానికి. ఈ మాటలు వినడానికి అతిశయంగా అనిపించవచ్చు, కానీ నేటి ప్రపంచ రాజకీయాల్లో ఇది నిజం. ఆ నోటే అమెరికన్ డాలర్. ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది అంటే చాలామంది అణ్వస్త్రాలు అంటారు, కానీ నిజానికి ప్రపంచాన్ని నిజంగా వణికించేది డాలర్ పవర్. ఎందుకంటే ఈ డాలర్ కేవలం కరెన్సీ కాదు, అది ఒక అదృశ్య సామ్రాజ్యం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం మొత్తం ఆర్థికంగా ధ్వంసమైంది. యూరోప్ దేశాలు అప్పుల్లో కూరుకుపోయాయి, ఆసియా దేశాలు పేదరికంతో బాధపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క అమెరికా మాత్రమే బలంగా నిలబడింది. అదే సమయంలో అమెరికా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచం నిలబడాలంటే ఒకే ఒక కరెన్సీ ఉండాలని, ఆ కరెన్సీ అమెరికా చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం అమెరికా చేతిలో ఉన్నట్టనే భావించింది. అలా 1944లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ద్వారా డాలర్ను ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మార్చారు. అప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశే మారిపోయింది. నూనె కొనాలంటే డాలర్ కావాలి, బంగారం ట్రేడ్ చేయాలంటే డాలర్ కావాలి, అంతర్జాతీయ వాణిజ్యం చేయాలంటే డాలర్ తప్పనిసరి. ఒక దేశం ఎంత పెద్దదైనా సరే చివరికి దాని విదేశ మారక నిల్వల్లో డాలర్ ఉండాల్సిందే. ఎందుకంటే డాలర్ లేకపోతే ఆ దేశం ప్రపంచ మార్కెట్లో శ్వాస తీసుకోలేదు. ఇదే డాలర్కు అసలైన బలం. తుపాకీ లేకుండా, సైన్యం లేకుండా ప్రపంచాన్ని నియంత్రించే శక్తి. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తే ఈ శక్తి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. IMF, వరల్డ్ బ్యాంక్, స్విఫ్ట్ లాంటి సంస్థలు పేరుకి గ్లోబల్ అయినా వాటిపై అమెరికా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డాలర్ యొక్క భయంకరమైన అసలు స్వరూపం ఎప్పుడు బయటపడుతుంది అంటే శాంక్షన్స్ సమయంలో అమెరికా ఒక దేశంపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు. డాలర్ ట్రాన్సాక్షన్ బ్యాన్ అని ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు, ఆ దేశ బ్యాంకులు పనిచేయవు, దిగుమతులు ఆగిపోతాయి, కరెన్సీ కూలిపోతుంది, ప్రజల్లో నిరసనలు మొదలవుతాయి. ఇరాన్, రష్యా, వెనిజులా లాంటి దేశాలు ఇదంతా ప్రత్యక్షంగా అనుభవించాయి. మిసైళ్లు పడవు, కానీ దేశం లోపలే యుద్ధం మొదలవుతుంది. డాలర్ శబ్దం లేని ఒక అనుభవం. అసలైన ఆట మొదలయ్యేది పెట్రో డాలర్ సిస్టమ్ దగ్గర. ప్రపంచంలో చమురు లేకుండా ఒక్కరోజు కూడా నడవదు. 1970లో అమెరికా సౌదీ అరేబియాతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. ప్రపంచం మొత్తం చమురు కొనాలంటే డాలర్లోనే కొనాలనేది ఆ ఒప్పంద ఉద్దేశం. దీనికోసం ప్రపంచంలోని ప్రతి దేశం ముందుగా డాలర్ సంపాదించాల్సింది. అందుకే అన్ని దేశాలు తమ రిజర్వులలో డాలర్ నిల్వలు పెంచుకుంటాయి. ఇది డాలర్కు అంతులేని డిమాండ్ను సృష్టించింది. డాలర్ను పడిపోకుండా నిలబెట్టిన అసలైన అంశం కూడా ఇదే. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. అమెరికా ఎంత కావాలంటే అంత డబ్బు ముద్రించగలుగుతుందా అంటే ముద్రిస్తుంది. ఎందుకంటే డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ. అమెరికా అప్పు తీసుకుంటే అప్పు భారాన్ని ప్రపంచమే మోయాలి. కానీ అదే పని భారతదేశం, పాకిస్తాన్ లేదా ఆఫ్రికా దేశాలు చేస్తే ద్రవ్యోల్బణం వచ్చి ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. అదే డాలర్కు లభించే ఒక అన్యాయమైన ఆధిక్యం. అమెరికాకు లోటు బడ్జెట్ కూడా శక్తే, మిగతా దేశాలకు అదే శాపం. అయితే ఇప్పుడు ప్రపంచం మారుతుంది. చైనా యువాన్ను ముందుకు తీసుకొస్తుంది, రష్యా డాలర్కు దూరంగా వెళ్లాలని చూస్తుంది, బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ గురించి మాట్లాడుతున్నాయి. ఇవన్నీ కూడా డాలర్కు సవాలే. కానీ నిజం ఏమిటంటే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే నమ్మకం, నెట్వర్క్, గ్లోబల్ అంగీకారం ఇవన్నీ ఒక్క రోజులో రావు. డాలర్ పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కంపిస్తుంది, స్టాక్ మార్కెట్లు కూలిపోతాయి, దేశాల మధ్య అల్లర్లు మొదలవుతాయి, రాజకీయ అస్థిరత పెరుగుతుంది. ఇప్పుడు చివరిగా ఒక విషయం ఆలోచించాలి. డాలర్ ఒక కరెన్సీ కాదు, అది ఒక వ్యవస్థ. అది ఒక దేశాన్ని కాల్చదు, కానీ దాని భవిష్యత్తును తగలబెడుతుంది. అది సైన్యాన్ని పంపదు, కానీ ప్రభుత్వాలను మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. అందుకే ప్రపంచ దేశాలు డాలర్ను ప్రేమించవు, గౌరవించవు, కానీ భయపడతాయి. ఈరోజు ప్రపంచంలో నిజమైన సూపర్ పవర్ ఎవరు? బాంబులు ఉన్నవారా? భారీ సైన్యం ఉన్నవారా? కాదు. ప్రపంచం ఎవరి కరెన్సీతో నడుస్తుందో నిజమైన శక్తి వాళ్ళదే. డాలర్ పడిపోతే ప్రపంచం ఆగిపోతుంది. అదే డాలర్ అమెరికాను ఇప్పటికీ అజేయ శక్తిగా నిలబెడుతుంది. ఇదే
డాలర్ పవర్ వెనుక దాగి ఉన్న అసలైన రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేసి ఛానల్ గ్రోత్కు సహకరించగలరు. జై హింద్.